హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళైంది కదా, మరి మా తాత ఏం చేస్తున్నాడో ఓసారి పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే లక్ష్మ, ఇప్పుడు మళ్ళా ఎవల వంతు ఉంటుంది అంటావురా మరి? అంతేనా? చూద్దాం చూద్దాం. అయితే నేను రాసిన ఎర్ర బుక్ ప్రకారం అయితే ఇప్పుడు మహిళకు మంగళారతి ఇచ్చేటట్టున్నారా మనోళ్ళు. నా లెక్క అయితే ఇదే. ఒకవేళ నా లెక్క మిస్ అయింది అనుకో, మరి ఎవరికి ఉన్నది కావచ్చు, మరి వాళ్ళ బుక్కులో ఏం రాసుకున్నారో ఏమో మనకి ఏమెరక కదా. నా లెక్క నేను రాసింది అయితే తప్పదు. మరి ఇంతకు నీ ఎర్ర బుక్ ఏంటిది, వాళ్ళ ఎర్ర బుక్ అంటే ఏంటిది? ఓ తాత ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదు? నీ అర్థమయ్యాడు ఎవరానికి నేను ఏది చెప్పినా నీకు చక్కగా అర్థం కాదు, కానీ జరసేపు సైజు నువ్వు ఆగు. అయితే లక్ష్మ, ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే మొన్నటికి మొన్న పోసాని సార్కు పొగ వచ్చింది, అవతల మొన్న ఆ సార్ పని అయిపోయింది. ఇప్పుడు నేను రాసిన లెక్క ప్రకారం అయితే ఆ మేడంకే మంగళారతి ఇచ్చేటట్టు ఉన్నది. మరి అది కాకపోతే మరి మనం అనుకున్న ఆ సార్ గిట్లా పొగ పెడతారంట. అంతే అంతే, నువ్వు అంటే కరెక్టే. అంతేనా? ఏమో చెప్పలేము మరి. పోసాని సార్ అని మాట్లాడుతున్నావు, ఎర్ర బుక్ అని అంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడేది ఏపీ ఐటీ మినిస్టర్ లోకేశం బాబు సార్ రాసుకున్న రెడ్ బుక్ గురించేనానే? అబ్బా, ఇన్నాళ్ళ కదా నా మనవరాలు అనిపించుకున్నది రా లక్ష్మి. నేను ఇన్నొద్దులు దానికి తలకే ఉన్నది కానీ దాంట్లో మెదడు లేదు అనుకున్నా, కానీ ఇప్పుడు మెదడు ఉన్నది. ఆ మెదడు కూడా ఇంతంత ఆలోచిస్తుందని ఇప్పుడు ఈ ముచ్చటతోటి నాకు అర్థం అయిపోయింది. అయితే కానీ జరసేపు ఆగాగు, నాకు ఇంకా చాలా ముచ్చట్టున్నాయి మాట్లాడుకునేది. ఏయ్ తిక్క తిక్క ఉన్నదా ముసలాడా? వార్తలు తెచ్చి విడిచిపెట్టి గా ఎర్ర బుక్ ముంగటేసుకొని ఇప్పుడు వీళ్ళ వంతు అప్పుడు వాళ్ళ వంతు అని లెక్కెత్తున్నావు, ఎందుకు చెప్పరాదు? అరే అది కాదే పోరి, పంకపాచి అధికారంలో ఉన్నప్పుడు పోసాని సారు ఎసొంటి మాటలు మాట్లాడిండు, కానీ ఇప్పుడు పోలీస్ సార్లకు దొరికినాక ఎంత బాధ్యరాడినా కూడా ఒక్క ముక్క మాట మాట్లాడతలేడు. అటు రాయించను ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అన్నట్టే మౌనవాతం వేసుకొని కూర్చుంటాడట. మరి కాదా అనే అధికార బలం చూసుకొని ఎవరిని పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడి పెద్ద లీడర్ల దగ్గర శబాష్ అనిపించుకుంటా అనుకుంటే అటెన్కేమవుతుంది? ఈ ఒగ్గితనే అవుతుంది. అది ఇవాళ అత్తదైతే రేపు కోడలిది అన్నట్టు అధికారం ఎప్పటికీ శాశ్వతం వరలక్ష్మ. ఇవాళ వీళ్ళ వంత అయితే రేపు ఇంకో వాళ్ళ వంత అవుతుంది. అట్లా అని చెప్పి అధికారం చేతులు ఉన్నదని ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుతుందా? వాళ్ళ వంత వచ్చినప్పుడు ఒక్కొక్కరు పులుసు కార తీస్తారు. గట్లనే ఇప్పుడు మా వంత వచ్చింది, మేము పులుసు కార తీస్తాను. నువ్వు అన్నట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నోరు ఆగేలా ఉంటే ఒళ్ళు కూడా మంచిగుంటది, లేకుంటే గిట్లనే పోసాని సార్ కథ లెక్క అవుతుంది. ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని బూతులు. అధికారం ఉన్నది కదా అని, పెద్ద లీడర్ల ఆసరా ఉన్నది కదా అని ఎవరిని పడితే వాళ్ళను తిడతా, వాళ్ళ ఇంట్లోని తిడతా అని ఇటువంటి మాటలు మాట్లాడితే ఇదేనా పద్ధతి? రాజకీయం అన్నప్పుడు విమర్శ చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి, అట్లా హుందాగుండాలి. కానీ ఎట్లా పడితే అట్లనే బూతులు తిడతానంటే ఎవరుకుంటారు? అట్లని పంకపాటి లీడర్లు ప్రతిపక్ష పోలను తిడుతుంటే జగనాల్ సార్ అయినా గిసోటి మాటలు మాట్లాడొద్దని చెప్పుకోడానే? జగనాల్ సారు అంటి ముట్టనట్టు, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే అన్నట్టు, ఏం వినబడనట్టుంటే జనాలు కూడా గా పార్టీని అంటి ముట్టనట్టే ఉన్నారు, ఓడగొట్టిన్లు. అంతే మరి. మరి లేకపోతే జనాలు ఏం చూస్తలేరు, మనం ఏం మాట్లాడినా చెల్తుంది, మనం ఎట్లా అంటే అట్లా అంటారు జనాలు, మనకి ఏం తెలియనట్టే ఉంటారు అని చెప్పేసి అని అనుకుంటాలో ఏమో. కానీ జనాలు కూడా అన్ని తీరులో గమనిస్తాను, అన్ని ముచ్చట్లు వింటాను, అన్ని వాళ్ళ కథలన్నీ చూస్తాను. వాళ్ళకు తిక్క రేగినాడు జనాలు నాయకులకు ఎత్త కర్రు కాల్చి వాత పెట్టాలో గానాడే పెడతారు. కారలక్ష్మి మరి అగో గట్లనే అవుతున్నదే ఆంధ్రాలో కూడా. అధికారం ఉన్నప్పుడు పంకపాటి లీడర్లు కొంతమంది అటు పవనాల్ సార్ను ఇటు లోకేశం బాబును వాళ్ళ నాయన చంద్రాన్ సార్ను అనరాని మాటలు అనిరి, ఇంకా అదిగాక వాళ్ళ ఇంటోళ్ళను కూడా మాటలు అనిరి. ఇక అధికారం వచ్చినాక గసొంటి లీడర్లను ఏమనుకుంటా ఈడిచిపెడతారు. అందుకే కదా మా లోకేశం బాబు సార్ రాసుకున్న ఎర్ర బుక్కు పని పెడతాడు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు అంతు పొంతు లేకుండా మాటల అందరి అంతు చూసేదాకా ఇడిచిపెట్టాడు. అంతే కదా మరి? మరి లేకపోతే సరే సరే, అట్లా బూతులు మాట్లాడిన వాళ్ళను చట్టం ప్రకారం శిక్షించాలే గాని ఎర్ర బుక్ల రాసుకున్నాం కర్రె బుక్ల రాసుకున్నాం అని అంత చూస్తే మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చినాడు వాళ్ళ బుక్ రాసుకొని కూడా వీళ్ళంత చూసే అవకాశం ఉన్నది. కాబట్టి రెండు పార్టీలలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది. అవు
ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉన్నది కదా అని వీళ్ళు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. రేపు వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు బుజ్జి. ఎవరి అధికారంలో ఉన్నా కూడా మర్యాదగా మాట్లాడుకోవాలి. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకున్న నాడే కాదే మర్యాద అనేది ఉంటది. అంతే 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 ఓ దాదా నీకు ఈ ఎర్ర బుక్ లో మా లీడర్ పేరు రాసుకున్నవాట చూసి కాస కొట్టే రాజా పుణ్యం ఉంటది. గీ పుణ్యాలు గిన్యాలు కుజిమినైరా వారి. అరే అధికారం ఉన్నప్పుడు మీ లీడర్ సాబు ఏమైనా నేల మీద నడిచిండారా? ఏమని తిట్టిండ్రా? కన్ను నిన్ను తెలియకుండా మాట్లాడిండు. అరే తిడితే నన్ను తిట్టాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో నేనున్నా కాబట్టి విమర్శ చేస్తే నన్ను విమర్శించాలి. నా ముసలిదాన్ని ఏమని తిట్టిండ్రా మీ లీడర్ సాబు? లేకిడిది అలక తక్కువది తిండికి కూడా గతికిలేంది అని నా ముసలిదాన్ని తిడతారా? రాజకీయంలో నేనుంటే నన్ను అనాలి కానీ నా భార్యను తిడతారా మీ లీడర్ సాబు? ఇంతకు మీ లీడర్ ఎవరు? ఆయన పేరేందే? ఓ అన్న నాకు కూడా చెప్పు మల్క. ఎవరినైతేంది ఎవరినైనా ఇడిచిపెట్టేది లేదు. అధికారం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళను చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షించుడే. ఇంకా ఈడికొచ్చి మా లీడర్ ఇడిచిపెట్టవా అనే పేరు కొట్టేవా అని నీతులు నిలుగుతావా? చల్లాడు ఇడిచిపెట్టవా అసలు పీకి నీతో పీకు లేనాడు. మళ్ళా ఇంకోసారి మా లీడర్ పేరు కొట్టేవన్నాం అనుకో బాసింగాలు కావాలి. మరి ఇడిచిపెడతాం మరి మనం. అవుగాని తాత లోకేష్ అన్న రెడ్ బుక్ లా నెక్స్ట్ ఎవరి పేరు ఉన్నదాటనే? అరే లస్కే మొన్న నేను అల్లబనేని అంశిస్తారు, నిన్న నేను పోసాని సారు, ఇక అట్లనే గోరంట్ల ఏను మాధవ్ సార్కు ఆల్రెడీ నోటీసులు ఇచ్చిర్రాట్రా. ఇక అటెంక మన రోజక్కనేనో లేకుంటే కొడాలి నాని సారేనో లేకుంటే అంబటి రాంబాబు అన్నకేనో ఎవరినో ఒక్కళ్ళను ఏదో ఒక కేసు మీదనైతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నదట. అంటే తప్పుగా మాట్లాడిన వాళ్ళను తప్పు మాట్లాడిన వాళ్ళను అసలుకే ఇడిచిపెట్టే ఛాన్స్ లేనట్టున్నదిరా. మన కూటమి సర్కార్ ఇడిచిపెట్టేటట్టు లేదు. ఎవరెవరిని ఏ కేసులలో అరెస్ట్ చేస్తారు అనేది కూడా అర్థమైతలేదు. కానీ నా అంచనా కరెస్ట్ రా, ఎర్ర బుక్ చెప్పినట్టు కరెస్ట్. మా ముసలోడు ఈయనే రకం కాదు కానీ చూసినారులా పంకపాటోళ్ళు అధికారంలో ఉండగా ఎవరెవరు ఏమేం తప్పులు చేసిండ్రో, ఎవరెవరు ఎక్కువ తక్కువ మాట్లాడి అనరాని మాటలు అన్నారో అందరి మీద నజర్ పెట్టిండ్రు కూటమి సర్కారోళ్ళు. అందుకే అంటారు నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని. ఏమన్నుంటే రాజకీయంగా ఓట్లాడేలే కానీ పనికిరాని మాటలన్నీ మాట్లాడి అటెన్కాల గిట్లా కేసులు పాలవుడు ఎందుకో కదా. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఏమంటారులా, అంతే కదా.